నువ్వే అంటున్నావు ఆమెకు హక్కు లేదని, నాకుందని నువ్వే చెప్తున్నావు కదా. పొద్దు నుంచి వచ్చి నాకు హక్కు ఉందని నువ్వే చెప్తున్నావు కదా మరిదిగా. మరి ఆమెను బయటికి వెళ్ళగొట్టు, నువ్వే చెప్పినావు కదా, ఇప్పుడే అన్నావు కదా నీకే హక్కు ఉంది అమ్మవారు అని నువ్వే అన్నావు కదా, బయటకి వెళ్ళగొట్టు. మరి అదే నా బిడ్డ పొద్దు నుంచి ఇడే ఉంటది, వండుకొని తింటది. పొద్దునట్టు వచ్చినా మేము 12 సంవత్సరాలు చేసిన నన్ను రూమ్ లో వదిలిపెట్టి పోయిండు. నీకు ఇట్లా ఫోన్ చేసిన, నువ్వు ఇట్లా రెస్పాండ్ కాలే. దొంగల లోపల ఉంటారు తలుపులు పెట్టుకొని. డోర్ కిరణ్ నా బిడ్డ రోడ్ మీద ఉంటదా? కలంబరాలు పోసి పెళ్లి చేసుకున్నది. నేను 12 సంవత్సరాలు కాపురం చేసిన, నాకు హక్కు ఉండదు కానీ దొంగతనంగా పెళ్లి చేసుకునేవో. నా బిడ్డ రోడ్ మీద ఉండాలట. ఇప్పుడు ఎవరితో దొంగ లెక్క వచ్చి ఉంచుకున్నదేమో ఇంట్లో ఉంటుందట. మావ ఇది నాయమేనానే? కిరణ్ డోర్ నా పేరు బండి పద్మ, మా హస్బెండ్ పేరు బండి పవన్ కుమార్. మా మేనత్త కుమారుడిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 12 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. పిల్లలు లేరనే కారణంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టేది. అయినా నేను సొంతం మేన వాళ్ళే అని నేను ఓపికతో ఉన్నా. హాస్పిటల్కి ఇట్లా చూపించుకున్నా. ఆల్రెడీ హాస్పిటల్లో ప్రాసెస్ జరుగుతుండగానే నన్ను డ్యూటీకి పోయేస్తా అని చెప్పి నన్ను రూమ్లో వదిలిపెట్టి పోవడం జరిగింది. తర్వాత నిలదీస్తే 1 వీక్ అయినా ఇంటికి రాకపోయేసరికి ఇక అడిగితే నేను వేరే దగ్గర ఉంటున్నా, నేను నీ దగ్గర ఉండను, నీకు పిల్లలు కావట్లే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక మా అమ్మ వాళ్ళకి చెప్పిన అనమాట, పెద్ద మనుషులకు ఇట్లా.